న్యూ అండ్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ BB9 హౌస్లో డెమాన్ పవన్ అయితే కెప్టెన్గా అయ్యాడు. ఇన్ని టాస్కులు పెట్టిన తర్వాత లాస్ట్కి డిజర్వింగ్ అండ్ అన్డిజర్వింగ్ అని చెప్పేసి ఒక సింపుల్ టాస్క్ పెట్టేసి వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం కెప్టెన్ని చేశారనమాట. సో ఇంత దానికి ఇన్ని టాస్కులు ఎందుకు పెట్టడము, దానికి ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి మరి ఎందుకు ఇంత డ్రామా ఆడమో నాకైతే అర్థం కాలేదు. అంత హై వోల్టేజ్ డ్రామా నామినేషన్లో జరిగిన తర్వాత అదైతే ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అయితే అవ్వలేదని అనుకుంటున్నా ఈ వీక్ అయితే. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. టికెట్ టు ఫైనలీ కాబట్టి ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనమాట. టాస్కులు కూడా ఈ వీక్ అంతగా ఏం ఎక్కలేదు. వీళ్ళకి ఒక మంచి ప్లస్ పాయింట్ ఏమైందంటే లాస్ట్ వీక్లో ఒక హై వోల్టేజ్ డ్రామా ఫైట్ జరిగింది, నామినేషన్ కూడా అంతకు మించి జరిగింది. బట్ అది క్యారీ ఫార్వర్డ్ అయితే సరిగా చేయలేకపోయారు. మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా వెల్ డిజైన్ చేస్తారేమో చూడాలి. అండ్ మనోళ్ళు కూడా ఇంకా గేరప్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఒక్కొక్కరు చాలా బాగా పాయింట్స్ చెప్తున్నారు. ఏమన్నా పాయింట్స్ చెప్పే గేమ్ కూడా ఏమన్నా వస్తూ ఉంటే సో చూడాలి ఏమైందో నెక్స్ట్ వీక్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.